కాలేజ్లో డ్రాప్ చేసి నేను షాపింగ్ వెళ్ళాను. వస్తే ఇంటి పనులు ఎవరు చేస్తాడు? వెళ్ళిపో నీకేం కావాలో చెప్పి నేను తీసుకొస్తాను. ఆడికి వెళ్ళించు. నాకు ఒక మంచి చీర కొనుక్కుంది. మొన్నేగా 4 చీరలు కొన్నాను. ఏంటమ్మా మొన్న కోవిడ్ రాకముందు కొన్నారు. 4 ఏళ్ళు అయింది. అవన్నీ మస్తు అమ్మ కాలేజీ టైం అవుతుంది. ఆపుతారని చీరల బాల. సరే తెస్తాను ఏడుపు. సరే అమ్మ త్వరగా వచ్చండి. బాయ్ హాసిని. అమ్మ పనంతా ఎన్ని వంటలు చేయాలి కానీ సరిపోతుంది. అను అను ఏమైపోయింది? అదే నిద్రపోతున్నావా? వంట చేసావా? క్షమించండమ్మ రాత్రంతా అందరికీ వెళ్ళాను. నిద్ర పట్టేసింది. మీకెందుకు ఇలా తెలుస్తుంది? వెళ్ళవే బాబు వెళ్ళి. అమ్మగారు మీకు ఎలా వచ్చారు? చెప్పమో చేసి మన బిజినెస్ చేస్తారా? నేను చెక్ చేసావా? ఒక 5 నిమిషాల్లో చెప్తాను మ్యామ్. మ్యామ్ ఇంకో విషయం, మన అసలు పెళ్లి గురించి మాట్లాడడానికి ఎవరు వచ్చారు పంపించమంటారా? పంపించు. నమస్తే అండి, మేము మేనేజ్ నుండి వచ్చాము. మీ అమ్మాయికి పెళ్లి సంబంధం కోసం వచ్చాము. ఈయన మీకోసం అండి వివరంగా తెలుసుకుని వాళ్ళ అబ్బాయిని మీ అమ్మాయిని అడుగుదామని వచ్చాము. నమస్తే అండి. చెప్పమో చేసి ఏమైంది? మన బిజినెస్ చేసాన్ని నష్టాలు ఉన్నాయి. ఫండ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. తిరిగి మనమే ఒక 50 లక్షలు కట్టాలి. ఒక నెల మాత్రమే గడువు. వెళ్ళ బిజినెస్ వెళ్ళ హోదా చూసి వచ్చాను. అవే లేనప్పుడు ఈ సంబంధం మనకెందుకు? వెళ్దాం పద. అది కాదు, ఒకసారి నా మాట వినండి. ఏమండి? అయ్యో దేవుడా, నాకేంటి పరిస్థితి? అదే నేను ఎందుకు భయపడుతున్నాను? నాకు అన్ని ఉన్నట్టు నేను చాలా మందికి సహాయం చేశాను. చాలా మంది నా వల్ల బాగుపడ్డారు. వాళ్ళందరినీ పిలిచి సాయం చేయమని అడుగుతాను. వాళ్ళందరూ తప్పకుండా చేస్తారు. అంతా విన్నానమ్మా. అప్పుడు ఎలా అనిపించింది వస్తారు? నా బెస్ట్ ఫ్రెండ్స్, నా ప్రాణమిత్రులు నీకు తెలుసా? మంత్రి గారు, డాక్టర్ గారు, సినిమా హీరోయిన్, సింగర్ మా చెల్లి. మరి ఎస్బోకి పిల్లలు అయ్యో ఆయనది పిలవను, ఆయన్నే మొదటికి ఇస్తాను. సరే కానీ వంటలు చెయ్యి. మీ ఫ్రెండ్స్కి ఏమవుతుందో నాకు తెలియదమ్మా. అన్ని చేస్తాను కదా. అది డైలాగ్ మర్చిపోయింది, వేరే చెప్పింది. Привет. Если